కుటుంబాల్లో వచ్చే ఏ రకమైన సమస్యలకైనా మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్మెంట్ చేసుకోవడం అన్నది సర్వసాధారణంగా ఉంటుంది. చాలా కుటుంబాల్లో ఈ కోర్టులకు రావడం ఎందుకు, కోర్టులో వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం, చాలా ప్రొలాంగ్ టైం పడుతుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది, లెంగ్తీ ప్రాసెస్ పడుతుంది, అటు అడ్వకేట్ ఫీజులు ఇవ్వాలి, కోర్టుకి ఫీజులు చెల్లించుకోవాలి, చాలా లెంగ్తీ ప్రాసెస్ అని చెప్పి వాళ్ళలో వాళ్ళే మీడియేషన్ చేసుకోవడం కోసం చెప్పి చాలా సందర్భాల్లో కూడా ముందుకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా భార్యాభర్తల విషయాన్ని చూసుకున్నట్లయితే కుటుంబ పెద్దలే వారి మధ్య రాజీ కుదర్చడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. మనం చెప్తూ ఉంటాం. ముఖ్యంగా భార్యకి ఏదైనా కోపం వచ్చినా, భర్తకి ఏదైనా కోపం వచ్చినా ఇమ్మీడియట్‌గా డివోర్స్ తీసుకోవడం ఒకటే పరిష్కారం కాదు. మీడియేషన్ ద్వారా కూడా సమస్యని పరిష్కారం చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఇక్కడ చిన్నగా చేసే తప్పు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఆ అమ్మాయికి భార్యాభర్తల మధ్య ఇద్దరు కూడా ఏదో గొడవ కాస్త అలా అలా పెరిగి పెద్దదైంది. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్‌కెళ్ళి చెప్పుకుంటుంది. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్‌కెళ్ళి చెప్పుకుంటారు. వీళ్ళ పేరెంట్స్ ఈ అబ్బాయికి సపోర్ట్ చేస్తారు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయికి సపోర్ట్ చేస్తుంటుంది. ఇది ఈ పేరెంట్స్ కూడా మాట్లాడుకొని ఆ చిన్న ఇష్యూని అంటే తల వెంట్రుక వాసి ఉన్నటువంటి సమస్యని అది పెద్ద అగాధంగా మార్చేస్తారు వాళ్ళిద్దరి మధ్య. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మేము మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్మెంట్ చేస్తున్నాం అనుకుంటారు గానీ, తెలియకుండానే అగాధాన్ని పెంచే అవకాశం ఉంటుంది. మరి ఈ మధ్యవర్తిత్వం ఏదైతే ఉందో లీగాలిటీ ఉంటుందా? ఈ మీడియేషన్ చేయడానికి లీగాలిటీ ఉంటుందంటే ఎగ్జాక్ట్‌లీ మీడియేషన్ ఉందండి సిరిగారు. ప్రతి సమస్యకి కోర్టును ఆశ్రయించడమే సమస్యకి పరిష్కారం కాదు. కోర్టు కూడా మీడియేషన్ యాక్ట్ 2023 అని చెప్పి ఒక యాక్ట్ కూడా ఉంది. ఆ యాక్ట్ ఏం చెప్తుందంటే విడాకుల కోసం కోర్టులకు వచ్చే ముందు చాలా సందర్భాల్లో మనకు తెలుసు 498 కేసు పెట్టడానికి వచ్చే ముందు పోలీసులు కూడా ఇమీడియట్‌గా ఎఫ్ఐఆర్ తీసుకోరు. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళంగానే పోలీసులు కూడా ఒక కౌన్సిలింగ్ అంటారు. కౌన్సిలింగ్ ఇట్ మీన్స్ ఇట్స్ ఎ మీడియేషన్ ట్రై చేస్తారు. ఫస్ట్ సిట్టింగ్, సెకండ్ సిట్టింగ్ అవుతుంది. థర్డ్ సిట్టింగ్ కూడా కాకపోతే అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. ఇటీవల కాలంలో నేను చూసిన కొన్ని కేసుల్లో ఇంతకుముందు అలా ఉండేది కాదు. వెంటనే అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి చెప్పంగానే ఇమ్మీడియట్‌గా అత్తామామల పైన, అబ్బాయి పైన, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పైన కూడా కేసులు ఫైల్ చేసేసేవారు. ఇంతకుముందు 498A అన్నటువంటి కేసుకు సంబంధించి.